सर्वाय च सर्वस्याय च स्वाहा। ओम नमो धनाढ्याय च वैशुद्धाय च स्वाहा। पूज्याय च वज्राय च स्वाहा। ओम नमो वस्याय च वस्याय च स्वाहा। ओम मेघ्याय च विद्युत्याय च स्वाहा। ओम नमो इंद्रियाय च तप्याय च स्वाहा। ओम इंद्रियाय च देव्याय च स्वाहा। ओम नमो वास्तव्याय च वास्तुवाय च स्वाहा। सोमाय च रुद्राय च स्वाहा। ओम नमस्ताम्राय च अरुणाय च स्वाहा। शिवाय च पशुपतये च स्वाहा। ओम नमो उग्राय च भीमाय च स्वाहा। नमो अग्रेवधाय च दूरेवधाय च स्वाहा। ओम नमो अन्त्रे च हनीयते च स्वाहा। नमो रुक्षेभ्योऽहये च स्वाहा। ओम नमस्ताराय स्वाहा। शुम्भवे च मयोभवे च स्वाहा। ओम नमः शंकराय च महेश्वराय च स्वाहा। Hare
सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो मूर्ति మొదటిగా ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేకించి మంతని పట్టణానికి సంబంధించిన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గజానని మండలికి సంబంధించి రావుల చెరుకట్టకు సంబంధించి పూజా కార్యక్రమంలో పాల్గొని మంతని పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉంటున్న బంధువులందరికీ మా అక్కలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ సందర్భంలో శుభాకాంక్షలు. మరి బ్రాహ్మణోత్తములు ఈరోజు గణపతి యాగం చేయటం జరిగింది. దాంట్లో మేము మా మిత్రులము అందరం కూడా కలుసుకొని యావత్ రాష్ట్ర ప్రజలు మా జిల్లాలకు సంబంధించిన మిత్రులు మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా ఏ కోణం నుంచి కూడా ఏ కుటుంబానికి కానీ విఘ్నం కలగకుండా అనునిత్యం వారి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకెపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూరుస్తున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం,
నిన్న కూడా చెప్పింది అదే, మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో, ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలంగాణవాదులు, తెలంగాణకు సంబంధించిన ప్రజలు అందరినీ కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప మేము ప్రత్యేకించి దీనిలో రాజకీయాన్ని కూర్చుంది కూడా లేదు. థ్యాంక్ యూ. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచార మంత్రివర్గ సోదరులు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యో హైదరాబాద్కి వస్తూ ఉన్న మంచి పేరులో అయ్యో మా ప్రభుత్వం లేదు అని ఈర్ష్యాభావం ఎవరికన్నా ఉంటే అని చెప్పలేము. కానీ ఈరోజు మనం అందరం కలుసుకొని రాజకీయాలను పక్కన పెట్టాలి. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి సంబంధించిన సమస్యల పరిష్కారం, ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజు అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా, ఒక ఇండస్ట్రియల్ స్టేట్గా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా ముందుకు తీసుకెళ్లాలని మా ప్రయత్నంలో అందరూ పాల్పంచుకుంటే మంచిగా ఉంటుంది. కానీ ఈ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం కొన్ని ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నారు గత తరుణంలో. ఏదేమైనప్పటికీ బ్రాండ్ ఇమేజ్ని కాపాడతాం, తప్పకుండా దానికి ఉన్న బ్రాండ్ 10 ఇంతల పెంచే ప్రయత్నం చేస్తాం.